సినిమాలు. హ్మ్. వీడియో లేని సినిమాలు కొంచెం పర్సెంటేజ్ అంటున్నారు. ఇలా 2 వద్దు అనేది వాళ్ళ సార్ పెద్ద సినిమా, చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు 'బేబీ' చిన్న సినిమా. 'బేబీ' 2, 3 వారాలు ఫుల్లొచ్చింది. అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేమంటుందేంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ ఇందాక ఆయనన్నట్టే. పెద్ద సినిమా అవనివ్వండి, చిన్న సినిమా అవనివ్వండి, మిడ్ రేంజ్ సినిమా అవనివ్వండి. రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంటు, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకొక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పిందేంటంటే ఫస్ట్ వీక్‌లో మీరన్నట్టు బానే ఉంటది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం థియేటర్ రెంటల్ రాట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న అడ్జస్ట్‌మెంట్ సెకండ్ వీక్‌లో కూడా ఆ రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లోంచి అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది 'పెద్ది' ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడమా అని రకరకాలుగా జనం థియేటర్‌కి రాట్లేదు. ఇప్పుడు 'పెద్దితో' జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైమ్ ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే 'పెద్దితో' ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ 'పెద్ది' బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే 'పెద్ది' ఏస్తాం లేకపోతే ఎయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి.